వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. బోనాల పండుగ అంటే తెలంగాణకు ఒక వైభవం. కానీ అదే బోనాల సాక్షిగా ఇప్పుడు రాజకీయాలు బగ్గుమంటున్నాయి. కేంద్ర సహాయ మంత్రి ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై అక్షరాల కత్తి దూశారు. సనాతన ధర్మం, హిందుత్వ రక్షణ, మైనారిటీ సంతుష్టికరణ, నిరుద్యోగం ఇలా ఏ ఒక్క పాయింట్ ను వదలకుండా ఆయన సంధించిన మాటల తూటాలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. అసలు బండి సంజయ్ ఏమంటున్నారు? హిందూ సమాజం జెన్జీ యువతను చూసి ఎందుకు నేర్చుకోవాలంటున్నారు? బోనాల నిధుల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందా? హైడ్రా ఉద్యోగాల క్యూ లైన్ చూసి బండి సంజయ్ ఎందుకు అంతలా రగిలిపోయారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న యువతను, ముఖ్యంగా జెన్జీ తరాన్ని చూసి స్ఫూర్తి పొందాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. నేటి యువత కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదని, ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాకుండా సనాతన ధర్మం, హిందుత్వ రక్షణ కోసం అత్యంత ధైర్యంగా గలం విప్పుతున్నారని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ యువత తీరు చూస్తుంటే తనకు ఎంతో ముచ్చటేస్తోందని బండి హర్షం వ్యక్తం చేశారు. ధర్మ పరిరక్షణలో యువత చూపిస్తున్న ఈ చొరవనే ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వాళ్ళ జంజులు బోనాలు ఎత్తుకొని తిరుగుతున్నారు. వాళ్ళ నెత్తిలో బోనం ఎత్తుకొని తిరుగుతున్నారు. అంటే ఆకాశంలోకి రాకెట్ పంపించడమే తరం కాదు. మేము ఈ నేల మీద సనాతన ధర్మం కోసము, మన సంస్కృతి సంప్రదాయాలను పాటించడంతో పాటు కాపాడుకోవడం కోసం కూడా పనిచేస్తాము. ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేస్తారో ప్రశ్నించడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ జంజీలు రీల్ చూస్తున్నా చాలా సంతోషం అనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు హిందూ సమాజం అన్నా, సనాతన ధర్మం అన్న తీవ్రమైన భయం పట్టుకుందని విమర్శలు చేశారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపిస్తున్నారంటూ సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విదేశాలు నిషేధించిన సంస్థల సభలకు సైతం 2.40 కోట్లు విడుదల చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఫైర్ అయ్యారు. గోమాత పరిరక్షణ, ఆలయాల రక్షణ, సనాతన ధర్మం కోసం తాను బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బండి సంజయ్ ఫోకస్ మొత్తం నిరుద్యోగ సమస్య వైపు మళ్లింది. రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రాలో కేవలం 150 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఏకంగా వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టడమే తెలంగాణలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? 4,000 నిరుద్యోగ భృతి ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు ఎందుకు దూరం అవుతున్నారు? మహాలక్ష్మి కింద 2,500 సాయం, వృద్ధాప్యం పెన్షన్ల పెంపు ఎందుకు జరగడం లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన నిలువునా నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళ ద్వారా ఏకంగా 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. చూసారుగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుల వాస్తవ చరిత్రను కప్పిపుచ్చి తప్పుడు చరిత్రను ప్రచారం చేస్తున్నారని, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ మతం రంగు పులుముతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో హిందూ సమాజం ఖచ్చితంగా జాగృతమై ముందడుగు వేస్తోందని బండి సంజయ్ అత్యంత ధీమా వ్యక్తం చేశారు. మరి బండి సంజయ్ వేసిన ఈ ప్రశ్నల వర్షానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు? నిరుద్యోగం నిధుల కేటాయింపులపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.